వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునేదే లేదంటున్నారు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు. కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి మీరు కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులైనా లేదా టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులైనా సరే, వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటువంటి నేపథ్యంలో టీడీపీ పార్టీ గురించి కానీ ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. తాను ఎప్పటికీ టీడీపీలో ఉంటానని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తానని కూడా తేల్చి చెప్పేశారు. ఇటువంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పైన సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. టీడీపీకి ఇంత ఊపు తీసుకొచ్చి అధికారం దిశగా నడిపించింది నారా లోకేష్ మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అయితే స్పష్టం చేశారు. తాను చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దిన్వేష్ నాయకత్వంలో పనిచేస్తానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేయరా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఒప్పుకునేదే లేదని కూడా తేల్చి చెప్పేశారు. అంటే రామారావు మనవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అనేసి కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి కూడా ఆయన ఒప్పుకునేదే లేదంటూ కూడా కొంత క్లారిటీ అయితే ఇచ్చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా వైరల్ అవుతున్నాయి. మరో రకంగా మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు రాజకీయాల్లోకి రాననేది కూడా చాలా స్పష్టంగా చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.